కొన్ని ప్రదేశాలకు ఒక కథ ఉంటుంది, కొన్నిటికి ఒక చరిత్ర ఉంటుంది, కాని కొన్ని ప్రదేశాలకు మాత్రం ఒక ఆత్మ ఉంటుంది. అలాంటి ఒక్క ప్రదేశమే అరుణాచలం. ఈరోజు మనం ఆ పవిత్ర పర్వతం వెనుక ఉన్న రెండు అద్భుతమైన కథల గురించి తెలుసుకోబోతున్నాం. ఒకటి బ్రహ్మాండం పుట్టుకతో ముడిపడిన కథ అయితే, రెండోది ఒక మనిషి ఆత్మతో ముడిపడిన కథ. పదండి, ఈ ప్రయాణం మొదలుపెడదాం. అంటారు కదా, చిత్రగుప్తుడు కూడా ఒకరి జీవితాన్ని అరుణాచలం వెళ్ళకముందు, వెళ్ళిన తర్వాత అని రెండు భాగాలుగా చూస్తాగట. అంటే ఆలోచించండి, ఒక మనిషి జీవితాన్ని అంతగా మార్చే శక్తి ఆ ప్రదేశానికుంది. ఇంతటి అద్భుతమైన శక్తి ఒక కొండకు ఎలా వచ్చింది? ఆ రహస్యం దాని పుట్టుక కథలోనే దాగి ఉంది. అసలు ఒక పర్వతానికి ఇంతటి విశ్వశక్తి, ఇంత ప్రాముఖ్యత ఎలా వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కాలంలో చాలా చాలా వెనక్కి వెళ్ళాలి. దేవతల మధ్య ఒక పెద్ద సంఘర్షణ జరిగిన కాలానికి. మన మొదటి కథ ఒక బ్రహ్మాండమైన అగ్నిస్తంభం గురించినది. ఇదే ఈ పవిత్ర పర్వతం ఎలా పుట్టిందో వివరిస్తుంది. ఈ కథ సత్యయుగంలో మొదలైంది. ఇద్దరు మహాదేవతల మధ్య నేనంటే నేను గొప్ప అనే అహంకారం మొదలైనప్పుడు. సృష్టికర్త బ్రహ్మ, స్థితికారుడు విష్ణువు. ఇద్దరి మధ్య ఒక పెద్ద వాదన మొదలయింది. నేను లేకపోతే అసలు సృష్టే లేదు, జీవమే లేదు, కాబట్టి నేనే గొప్ప అన్నారు బ్రహ్మ. దానికి విష్ణువు, నువ్వు సృష్టిస్తే సరిపోతుందా? దాన్ని నిలబెట్టేది నేను కదా, నేను లేకపోతే అంతా శూన్యం, అందుకే నేనే గొప్ప అని బదిలిచ్చారు. వాళ్ల అహంకారం విశ్వాన్నే ప్రమాదంలో పడేసేలా ఉంది. ఇలా వాళ్ల వాదన తారస్థాయికి చేరినప్పుడు ఊహించనిది జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో హఠాత్తుగా ఆది అంతంలేని ఒక మహా అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. దాని కాంతికి బ్రహ్మాండాలన్నీ ప్రకాశించిపోయాయి. అది సాక్షాత్తు పరమశివుడి లింగోద్భవ స్వరూపమన్నమాట. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుంచి ఒక మాట వినిపించింది, ఒక సవాల్. మీ ఇద్దర్లో ఎవరు ఈ స్తంభం మొదలునిగాని చివరినిగాని కనుక్కుంటారో వాళ్లే గొప్ప, అంతే. వెంటనే విష్ణువు ఒక పెద్ద వరాహం రూపం దాల్చి దాని మూలాన్ని వెతుక్కుంటూ భూమిని తొలిచేసుకుంటూ కిందకి వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడేమో ఒక హంసగా మారి దాని పైభాగాన్నే చూడాలని ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఒకటి కాదు, రెండు కాదు, వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా సరే విష్ణువుకి ఆ స్తంభం అడుగుభాగం దొరకలేదు. అటు బ్రహ్మకి దాని పైభాగం అస్సలు కనిపించలేదు. అది అనంతమైనది, వాళ్ళిద్దరి శక్తులకి అందనిది. ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. విష్ణువు తన ఓటమిని ఒప్పుకొని నిజాయితీగా వెనక్కి వచ్చేశారు. కాని బ్రహ్మ అహం ఊరుకోలేదు. ఓటమిని అంగీకరించలేకపోయారు. పైనుంచి కిందకి జారిపడుతున్న ఒక మొగలి పువ్వును చూసి ఒక కుట్ర పన్నాడు. నువ్వు నాతో వచ్చి నేను ఆ శిఖరాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి అని దాన్ని ఒప్పించాడు. దారిలో కామధేనువు కూడా ఈ అబద్ధానికి తల ఊపింది, కాని తన తోకతో మాత్రం నిజం వైపు నిలబడింది. బ్రహ్మ చెప్పిన అబద్ధం పరమశివుడికి తెలిసిపోయింది. ఆయన ఆగ్రహానికి అంతులేదు. వెంటనే శాపాలు ఇచ్చాడు. ఓ బ్రహ్మ, నువ్వాడిన అసత్యానికి భూలోకంలో నీకు పూజలుండవు, ఆలయాలుండవు. మొగలిపువ్వా, నువ్వు ఈ అబద్ధంలో భాగమయ్యావు కాబట్టి ఇకపై నా పూజకు అనర్హురాలివి. ఇక కామధేనువు, అబద్ధానికి తలూపినందుకు ఇకపై నిన్ను తలవైపు నుండి కాక తోకవైపు నుండే పూజిస్తారు. తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో శివుణ్ణి వేడుకున్నాడు. ఆయన ప్రార్థనలకు కరిగిన శివుడు తన దివ్య తేజస్సును, ఆ అనంతమైన అగ్నిస్తంభాన్ని సాధారణ మానవులు కూడా పూజించుకునేలా చల్లబరిచి శాంతపరిచి ఒక పర్వత రూపంలో భూమిపై స్థిరపరిచాడు. అదే అరుణాచల పర్వతం. అంటే అది కేవలం ఒక కొండ కాదు, సాక్షాత్తు శివస్వరూపం. ఇది పురాణం చెప్పే కథ. కాని సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? ఇక్కడే అసలు ఆశ్చర్యం ఉంది. భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం అరుణాచలం వయసు సుమారు 360 కోట్ల సంవత్సరాలు. అంటే మనం రోజూ వినే హిమాలయాల కన్నా కొన్ని కోట్ల సంవత్సరాలు పాతది. పురాణం చెప్పినట్టు ఇది నిజంగానే కాలానికి అందనిలి. సరే, అది ఆ పర్వతం పుట్టుక వెనుకున్న విశ్వానికి సంబంధించిన కథ. కాని ఆ పర్వతానికి ఇంకో కథ కూడా ఉంది. అది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక మనుష్య ఆత్మకి సంబంధించిన కథ. పదండి, ఇప్పుడు మనం 15వ శతాబ్దంలోకి వెళదాం. ఈ కథ అరుణగిరినాథర్ అనే ఒక భక్తుడిది. ఆయన జీవితం ఒక సినిమాలాంటిది. చిన్నప్పుడు ఎంతో భక్తితో ఉండేవాడు, కాని ఆ తర్వాత దారితప్పి అన్ని వ్యసనాలకు బానిసయ్యాడు.
చివరికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోబోతే సాక్షాత్తు సుబ్రహ్మణ్యస్వామే వచ్చి ఆయనని కాపాడి జ్ఞానాన్ని ప్రసాదించాడు. అప్పటినుంచి ఆయన ఒక మహాకవిగా మారిపోయాడు. కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది. అరుణగిరినాథర్ కీర్తి, ఆయన భక్తి చూసి సంబంధన్ అనే ఇంకో కవికి కన్నుకుట్టింది. అసూయతో రగిలిపోయాడు. ఒకరోజు రాజుగారి సభలో అందరి ముందు ఒక సవాల్ విసిరాడు. నీ భక్తి నిజమైతే నీ దేవుడిని మా అందరికీ చూపించు అని. మొదట సంబంధన్ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇప్పుడు అందరి దృష్టి అరుణగిరినాథర్పైనే ఉంది. అరుణగిరినాథర్ కళ్ళు మూసుకుని ఆర్తిగా ఒక కీర్తన పాడటం మొదలుపెట్టారు. అంతే, ఒక అద్భుతం జరిగింది. గుడిలోని ఒక స్తంభం పెద్ద శబ్దంతో రెండుగా చీలిపోయింది. దానిలోంచి వచ్చిన కోటి సూర్యుల కాంతికి ఎవ్వరూ కళ్ళు తెరవలేకపోయారు. ఆ దేవుణ్ణి చూడాలని పట్టుబట్టిన రాజు ప్రౌఢరాయులు ఆ కాంతి తీవ్రతకి తన కంటి చూపు కోల్పోయాడు. దీన్నే అవకాశంగా తీసుకున్నాడు సంబంధన్. అరుణగిరినాథర్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని చూపు కోల్పోయిన రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు. రాజా, మీ చూపు తిరిగి రావాలంటే స్వర్గంలో ఉండే పారిజాత పుష్పం కావాలి. ఆ పని మన అరుణగిరినాథర్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అని లేనిపోని ఆశ పెట్టాడు. ఇది నిజానికి అరుణగిరినాథర్ను అంతం చేయడానికి పన్నినొక పన్నాగం. రాజుమాట కాదనలేక అరుణగిరినాథర్ ఆ సాహసానికి ఒప్పుకున్నారు. తన భౌతిక శరీరాన్ని గుడి గోపురంలో భద్రంగా ఉంచి, తన యోగశక్తితో ఆత్మను ఒక చిలుక రూపంలోకి మార్చుకుని స్వర్గానికి బయల్దేరారు. ఇదే మంచి సమయం అనుకున్నాడో ఆ దుర్మార్గుడు సంబంధన్. అతను అరుణగిరినాథర్ శరీరాన్ని కనుగొని దానికి దహన సంస్కారాలు చేసేశాడు. పాపం, ఆ చిలుక రూపంలో ఉన్న ఆత్మ తిరిగి రావడానికి ఇక దేహమే మిగల్లేదు. ఇవన్నీ వింటుంటే ఏవో కల్పిత కథల్లా అనిపించొచ్చు. కాని ఈ పురాణాలు, ఈ కథలు ఇప్పటికీ అరుణాచలంలో సజీవంగా ఉన్నాయి. పురాణం, వాస్తవికత ఒకదానితో ఒకటి ఎలా కలిసిపోయాయో ఇప్పుడు చూద్దాం. ఈ రెండు కథల గుర్తులు నేటికీ అరుణాచలంలో సజీవంగా ఉన్నాయి. భక్తులు ఆ కొండనే ప్రపంచంలో అతిపెద్ద శివలింగంగా కొలుస్తారు. దాని చుట్టూ చేసే గిరిప్రదక్షిణకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఇక అరుణగిరినాథర్ కథకి సాక్ష్యంగా ఆయన శరీరాన్ని దాచిన ఆ గుడి గోపురం మీద ఇప్పటికీ ఓ చిలుక శిల్పం కనిపిస్తుంది. అంతేకాదు, సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్షమైన ఆ స్తంభం కూడా ఇప్పటికీ పూజలందుకుంటోంది. చూశారా, కథలు ఇక్కడ నిజంగా జీవిస్తున్నాయి. ఒక నమ్మకం కొన్ని వేల సంవత్సరాలుగా నిలిచి ఒక ప్రాంత చరిత్రనే కాదు, దాని రూపురేఖల్నే మార్చేసినప్పుడు మనం దేన్ని పురాణమనాలి, దేన్ని వాస్తవమనాలి? అరుణాచలం దగ్గరికి వచ్చేసరికి ఆ రెండిటి మధ్యున్న గీత బహుశా చెరిగిపోతుందేమో. ఆ పర్వతమే పురాణం, ఆ పర్వతమే వాస్తవం.